నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్లో నాతో ఆయన పేరు చెప్తే చాలామందికి తెలియకపోవచ్చు, చింతపండు నవీన్ కుమార్. అంటే ఎవరా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేస్తారు. కానీ తీన్మార్ మల్లన్న అంటే తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి ఆయన తెలుసు అంటే అతిశయోక్తి కాదు. తీన్మార్ మల్లన్న గారు, థ్యాంక్ యూ పాయింట్ బ్లాంక్ సమయం కేటాయించి. నమస్తే అండి ఋషి. జర్నలిస్ట్గా మొదలుపెట్టిన ఒక ప్రయాణం ఈరోజు ఎమ్మెల్సీ స్థాయికి చేరింది. ఈ జర్నీలో ప్రధానంగా తీన్మార్ మల్లన్న కలిసి వచ్చింది ఏంటి? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. సో జర్నలిస్ట్గా పనిచేస్తూనే అనేకమైనటువంటి ప్రజా సమస్యలను కల్లారా చూసేటువంటి ఒక రకమైనటువంటి ఛాన్స్ దొరికింది. ఆ పరంపరలో భాగంగా సో ప్రజలకి ఒక జర్నలిస్ట్గా ఎంతవరకు మేలు చేయొచ్చు, ఒక పొలిటీషియన్గా ఎంతవరకు మేలు చేయొచ్చు, అసలు నిర్ణయాధికారాలకు తర్వాత సూచనలు చేసేటువంటి వ్యవస్థకి మధ్యలో ఉండే తేడా ఏంది. సో అల్టిమేట్గా పొలిటికల్ పవర్ అనేది ప్రజల బ్రతుకుల్ని మార్చొచ్చు అనేటువంటి ఒక కంక్లూజన్ నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడ్డది. ప్రజా జీవితాలను మార్చొచ్చు అని ఫస్ట్ టైం నేను జర్నలిస్ట్గా ఉంటే చేయొచ్చు అనుకున్నా. ఏదన్నా ఒక ఘటన, ఒక సంఘటన ఏమన్నా? చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే ఫినామినల్గా చాలా అంటే నేను ఒకానొక సందర్భంలో నేను ఒక ఛానల్లో పనిచేస్తూ ఉన్నా. ఒక ఛానల్లో పనిచేస్తూ ఉంటే నేను ఒక వార్త రాసిన, ఆ వార్త ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఆ ఛానల్ కింద వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేసి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలి, తీన్మార్ మల్లన్న మీద కేసులు పెట్టాలి అంటే పాపం ఆ వార్తను ఎవరు కవర్ చేయకపోతే మళ్ళీ నేనే క్యాప్చర్ చేసి నేనే యాంకరింగ్ చేసి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారని నేనే ఆ వార్త వేసిన. అంటే నేను నిక్కచ్చిగా అంత అది వార్తగా చూసిన అంతే తప్ప, కానీ తీన్మార్ మల్లన్న క్యారెక్టర్ అనేది అది వేరే యాంగిల్. సో ఇది ఇటువంటి అన్నీ కూడా నేను చేసినప్పుడు నా కొలీగ్సే అంటుండే, ఏంది ఇట్లా ఎందుకు చేస్తున్నావు అంటే, మరి వాళ్ళది ఎవరో ఒకరు వేయాలి కదా, వాళ్ళ నిరసన ఎవరో ఒకరు కవర్ చేయాలి కదా అని చెప్పారు అంటుండే. అంటే జర్నలిజం నేను అట్లా చేయాలనుకున్నాను. ఆ తర్వాత నేను ఓపెన్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా నాకు ఎక్కడ మాట్లాడే ఛాన్స్ లేదన్నప్పుడు నేను ఫేస్బుక్ వాడుకున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టును దాన్ని ఎట్లా చూపించారంటే, మొత్తం ఇది తెలంగాణకు వరప్రదాయిని కాబోతా ఉంది, దీని ద్వారా 1,000,000 ఎకరాలకు నీళ్లు బారుతాయి, 1,000,000 ఎకరాల మాగాణం వస్తుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇది తప్పు అని నేను వాదిస్తూ ఉన్నా. 230 TMCల వాటర్ తోటి 1,000,000 ఎకరాలు ఎట్లా బారుతుంది? మనం శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో 1 TMC ద్వారా 6,000 ఎకరాలు మాత్రమే పారుతుందని మనమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినది. మరి 230 ఇంటూ 6 పెట్టుకుంటే 1,000,000 ఎకరాల మాగాణం ఎట్లయితుందని మనం క్వశ్చన్ చేయడం జరిగింది. అదే కాళేశ్వరం గట్టెకాడ ఇది తెలంగాణ వరప్రదాయం అంటే కాదు, ఇది మనని జాదదు ఈ ప్రాజెక్టు, దీన్నే మనం జాదాల్సి ఉంటుందని చెప్పి ప్రాజెక్టు ప్రారంభ దశలో చెప్పిన. అట్లా ఓపెన్గా చెప్పడంతో ఏమైందంటే, ఇవి మిగతా ఛానల్స్ కొద్దిగా వెనక ముందు అయినా ఆ మాట చెప్పడానికి నేను ఓపెన్గా చెప్పి, కొద్దిగా వెనక ముందు కదా ఎవరు చెప్పలేదు. సో ఇవాళ మనం ఫలితాన్ని చూస్తున్నాం. ఇట్లా ఏ అంశాన్నైనా ఓపెన్గా ఒక ఫేస్బుక్ మాధ్యమాన్ని వాడుకున్నా, ఆ తర్వాత యూట్యూబ్ అనేటువంటి మాధ్యమాన్ని వాడినా, ఆ తర్వాత యూట్యూబ్ అంటే డిజిటల్ ఛానల్ని మీరు వాడుకున్నంత పొలిటికల్ మేబీ మీరు వాడుకున్నంత ఎవరు వాడుకోలేదమ్మా. కానీ మల్లన్న గారు, అంటే నేను కూడా దాదాపు 20 ఏళ్ళు అవుతుంది, 19 years అవుతుంది జర్నలిజంలో. ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక జర్నలిస్ట్కి ఇంత గుర్తింపు వచ్చి అసలు పేరే పోయి తీన్మార్ మల్లన్న గారు రావడం అనేది బహుశా ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా ఒకటి. దాంతోపాటుగా కేసీఆర్ అండ్ కో కుటుంబాన్ని మీరు టార్గెట్ చేయడం ఈరోజు ఈ ప్రయాణంలో కీలక పాత్ర అంటాను నేను. అంటే ద మెయిన్ బేస్మెంట్ అదేనా అంటే ఒప్పుకుంటారా? ఋషి గారు, క్వశ్చన్ చాలా అద్భుతమైన క్వశ్చన్. చాలా రేర్గా వింటూ ఉంటాయి ఇటువంటి క్వశ్చన్. నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ జర్నలిజాన్ని, అంటే ఈ ఛానల్స్ని, పత్రికల్ని వదిలిపెట్టిపోయి ఫేస్బుక్ వాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే నాకు అవసరం లేకుండే, ఫ్రంట్ లైన్ మీడియా సరిగ్గా పనిచేస్తే నాకు అవసరం లేకుండే. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వెనకాల ఆ రోజు ప్రతిపక్షాలు గనక నిక్కచ్చిగా వర్క్ చేసి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే నాలాంటి బయటికి రావాల్సిన పని లేకుండే. ఎప్పుడైతే వీళ్ళు బాధ్యతల నుంచి తప్పుకున్నారో, వీళ్ళు బాధ్యత నుంచి తప్పుకున్న ప్రతిసారి నేను ఎంటర్ అయ్యి ఆ బాధ్యతను కాస్త భుజాల మీద వేసుకొని చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దోపిడీ జరిగిపోతూ ఉంది, భూరికాడ్ల మాయం జరుగుతూ ఉంది, ధరణి లాంటి దరిద్రాలు పుట్టబోతూ ఉన్నాయి, తద్వారా భూములు మాయం జరగవచ్చు. వీటన్నిటినీ ముందే ప్రిడిక్ట్ చేసి ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. విత్ రీసెర్చ్. విత్ రీసెర్చ్ తోటి బయటపెట్టడం జరిగింది. అంటే ఈ పని ఎవరు చేయాలి? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం చేయాలి. ఆ ప్రతిపక్షం ఆ పనిలో లేకుండా ప్రతిపక్షము ఈయనని ఎట్లా పీసీసీ కాకుండా చూడాలి, ఆయనని ఎట్లా గుంజాలి కిందికి, ఈ పనిలో వాళ్ళు ఉంటే ప్రజా సంపద కాపాడడం కోసం అనివార్యంగా నేను ఆ రంగం నుంచి ఈ రంగం దూకాల్సి వచ్చింది. ఓకే, నన్ను నెట్టివేసి ఆ రకంగా జర్నలిజం నుంచి మీరు పొలిటికల్ యాంగిల్ తీసుకోవచ్చు. బహుశా మీ ఫస్ట్ క్వశ్చన్ కూడా కంక్లూజన్ ఇది, ఆన్సర్ అదే అంటారు. నా ఒక టైంలో మీరు కవిత గారితో కలిసి పనిచేశారా జనజాగృతిలో? లేదా? ఓకే, ఎప్పుడు కలిసి పనిచేయాలి? సో అంటే బీఆర్ఎస్ తో మీరు అలైన్డ్గా ఎప్పుడు పనిచేయాలి? ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నాకు సంబంధమే లేదు. నేను తెలంగాణ ఉద్యమం చేసిన అది నాకు ఐడియా ఉంది. సో మీరు బీఆర్ఎస్ అనుబంధంలో ఇప్పుడు పనిచేయాలి. సో ఇవాళ జర్నలిస్టు, ఎమ్మెల్సీ ఎవరైతే ఒక్కటి జరిగింది, ఆ విషయాన్ని మీతో చెప్తాను. నేను జర్నలిజం తీన్మార్ మల్లన్నగా ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఒక రోజు నన్ను తన ఫామ్ హౌస్కి పిలిచిండు. అంటే నన్ను 2-3 టైమ్స్ ట్రై చేసిండు పిలవడానికి. అంటే నేను మళ్ళీ వస్తా సార్, నేను కవరేజ్ పోతున్నా అక్కడ ఇక్కడ అని చెప్పి కేసీఆర్ పిలిస్తే కూడా తప్పించుకున్నా 1-2 సార్లు. అప్పటికైనా సీఎం కాలేదు, ఇంకా కాల 14 ఎలక్షన్ ముందు. అయితే మాట్లాడాలి, మీరు రండి అంటే మనం కలిసి భోంచేద్దామంటే, లేదు సార్ నాకు ఇది ఇంటర్మీడియట్ దగ్గర ఏదో ఆందోళన అవుతుంది బోర్డు దగ్గర, ఆ కార్యక్రమానికి పోతా ఉంటే అప్పుడు అశోక్ అతను ఎండీగా అయితే ఇష్యూ అయితే ఉంది, నేను అటు పోవాలి సార్ కవరేజ్ పోతున్నా అంటే, లేదా వచ్చినాక రమ్మా నేను వెయిట్ చేస్తాను. సరే అని మళ్ళీ నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ సీఓని పంపిస్తే నేను వస్తా అని చెప్పానంటే, సార్ అట్లా కాదు సారే మీ ఇంటికి వస్తా అంటుండు, అమ్మను వంట చేయమన్నాడు అంటే, ఇక మా ఇంటికి ఎందుకు నేనే వస్తా పా అని చెప్పి ఆ తర్వాత నేను ఫామ్ హౌస్కి పోవడం జరిగింది. ఫామ్ హౌస్కి పోతే పాపం ఆయన ఆ రోజు నాకు అంటే, నీ భవిష్యత్తు నేను చూసుకుంటా, పొలిటికల్ భవిష్యత్తు, నువ్వు వచ్చేసేయి అని చెప్పింది. అంటే నేను సహజంగా నేను నమ్మను. ఆయన్ని నమ్మరా? ఏ పొలిటీషియన్? లే అంటే ఆయన ఒక మనిషిని చూస్తే ఎంతవరకు నమ్మొచ్చు, ఆ మనిషిని అందులో ఎంతవరకు నిజం ఉంటుంది అనేది ఓ లెక్క ఉంటుంది కదా. అంటే మనము 20-25 ఏళ్ళ నుంచి జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాం. ఓ మనిషి ఏం చెప్పాలనుకున్నాడు అనేది ఆయన మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో అట్లా ఆయన చాలా ప్రయత్నం చేసినాడు. ఆ రోజు పోయిన కేసీఆర్ ఫామ్ హౌస్కి మళ్ళీ ఎప్పుడు పోలేగా. ఆ రోజు పోయి కిందికి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిన. రేపు నుంచి రా అంటే ఓకే అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చేసిన. ఇక తర్వాత ఈ ఆలేరు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు వీళ్ళంతా, నేను ఓల్డ్ పీజీ హాస్టల్లో ఉంటే ఆడికి వచ్చినారు. వచ్చి అన్న నీకు టికెట్ వద్దని చెప్పండి అన్న, మేము చాలా రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం, మాకు ఆలేరు టికెట్ మీకు ఇస్తున్నారన్న, అది వద్దని చెప్పండి అని అంటే, నేను క్లియర్గా చెప్పిన, అమ్మ నేను పోటీ చేయట్లేదు, నేను కేసీఆర్ను నమ్మను, మీరేం కంగారు పడకండి అని చెప్పి చెప్పుతోలు ఇచ్చిన. ఆమెకు టికెట్ ఇచ్చినారు, ఆమె ఎమ్మెల్యే. ఇది టీఆర్ఎస్ పార్టీ నాకు మధ్య జరిగింది. సో 2015లో మీ పోటీ కన్నా ముందే మీకు అవకాశం వస్తే మీరే వదులుకున్నా. ఆ తర్వాత సరే 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు అదంతా. సో సరే కేసీఆర్తో రిలేషన్ తర్వాత మాట్లాడదాం. ఇవాళ తీన్మార్ మల్లన్న సడన్గా తెలంగాణ బీసీ జనోద్ధరణ నాయకుడిగా మారిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? సడన్గా కాదు, ఇది 15 సంవత్సరం అనుకుంటా, 15-16 సంవత్సరం బైంసా బహిరంగ సభలో నేను మాట్లాడిన స్పీచ్ మీరు ఒకసారి దాదాపు ఒక 10 ఏళ్ల కింద స్పీచ్ తెచ్చుకుంటే బీసీల గురించి ఆ రోజు నేను ఏం మాట్లాడినా అనేది తెలుస్తుంది. అంటే ఆ రోజు నాకు మనసులో ఉన్నటువంటి ఇంటెన్షన్ బయటికి తీసుకొచ్చిన. ఇక్కడ క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో మీడియా తన పాత్రను విస్మరించినప్పుడు నేను ఓపెన్గా మీడియాగా ఒక ఆర్గనైజేషన్గా ఏదైతే కళ్ళ ద్వారా చూసినో అది నిజమైతే నిజం, అబద్ధమైతే అబద్ధం అని ఎట్లయితే చెప్పినో, రెండోది కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎదుర్కోవడంలో ప్రతిపక్షం విఫలమైనప్పుడు నేనే ప్రతిపక్షంగా మారి చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి బీసీలకు దశాబ్దాలుగా జరిగినటువంటి అన్యాయం అనేటువంటి ఆయుధాన్ని మేము ముందుకు తీసుకొచ్చినాం. కానీ ఈ స్థాయిలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న వినిపిస్తున్న టోన్ కానీ, వాయిస్ కానీ, త్రో కానీ ఈ 10 ఏళ్లలో లేదు కదా. ఎందుకు లేదు? ఈ స్థాయిలో అన్నాను నేను. ప్రతిరోజు ఈ స్థాయిలో అంటే స్ట్రెస్ చేశాను. ఈ స్థాయిలో ఇప్పుడు అంటే మీరు మన వాడిన పదాలు నేను మళ్ళీ వాడాలనుకోవట్లేదు. అంటే చాలా కోపం, ఆవేశం ఉంది, అర్థమవుతుంది. నేను దాన్ని తప్పట్టాలనుకోవట్లేదు. ఒక
అన్యాయం జరుగుతున్న దాన్ని మీరు ప్రశ్నించారు. కానీ ఈజ్ దట్ ద రైట్ వే టు క్వశ్చన్? ఎస్, మేబీ. తీన్మార్ మల్లన్న ఎప్పుడు కూడా ఒక విప్లవకారుడుగానే ఉన్నాడు. నేను జర్నలిజంలో అట్లనే ఉన్నా, పాలిటిక్స్లో అట్లనే ఉన్నా, నేను పని చేసిన ప్రతి చోట అట్లనే ఉన్నా. అక్కడ నిజంగా మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో అది నెరవేర్చాలి, లేకపోతే హామీ ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రజలు మనం నమ్ముతారు. మనం నమ్మి ఓటేసినప్పుడు ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నువ్వు నిలబెట్టుకోకుండా డొంక తిరుగుడు మాటలు చెప్పి నేను ఇది అనుకున్నా కానీ ఇది కాలేదు, ఇది అనుకున్నా ఇది కాలేదు, ఫస్ట్ చెప్పినాడు చేయాలి, లేదంటే తప్పుకోవాలి అంతే. అది చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలు విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. దాంట్లో 42% కాంట్రాక్టులు తెలంగాణ రాష్ట్రంలో 42% కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామని చెప్పారు. ఇది ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల లోపల ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. దాదాపు 15 నెలలు దగ్గరికి వస్తుంది. మరి 6 నెలలను 12 నెలలు చూసిన 13వ నెల కూడా ఎందుకు చూడాలి నేను? ఒకవేళ మీరు చూసే ఓపిక లేదు అనుకోండి మల్లన్న గారు, సరే కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, ముఖ్యమంత్రితో మీకు నేరుగా కలిసే నేరుగా కలిసే అవకాశం ఉంది. అది కాదని మీరు రాహుల్ గాంధీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? అప్పట్లో ఆయన పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ మన్మోహన్ సింగ్ ముందే చింపిపడేశాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్తోనే మీరు కాల్చిపడేశారా దీన్ని? ప్రభుత్వ నిర్ణయాన్ని కాల్చిన, ప్రభుత్వం తయారు చేసిన డాక్యుమెంట్ని కాల్చిన, పార్టీ మేనిఫెస్టోని కాదు నేను కాల్చింది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ఏదైతే ఆర్డినెన్స్ని చించేసిండో అది యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కాదు. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీని ధిక్కరించలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించాను అంటున్నారు మీరు. ప్రభుత్వానికి పార్టీ ఉండదు. అసలు రెండు విడదీసి చూసే పరిస్థితి ఉందా? ఎందుకు చూడకూడదు? యాజ్ ఎ జర్నలిస్ట్ గా రిషి గారు లేదు, మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటా, కానీ పార్టీని ప్రభుత్వాన్ని అసలు మన దగ్గర విడదీసి చూస్తారా? ఎందుకు చూడకూడదు? ఇవాళ ఎలా అయిందంటే ముఖ్యమంత్రికి డైరెక్ట్ గా ఫేస్ ఆఫ్ తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్న స్థాయి మీరు కావాలని తెచ్చుకుంది కాదా ఇది? ఇట్స్ యువర్ స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ. నా జీవితంలో నేను ఏది కావాలని తెచ్చుకోలేదు. నేను పోతున్న క్రమంలో వాటంతలో అవి వచ్చినటువంటి, నిజంగా చెప్తున్నగా ప్రతిసారి నన్ను లీడర్ను చేసింది ఈ వ్యవస్థనే. ప్రతిసారి ఒక నన్ను అట్లే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థలో 4th పిల్లర్గా ఉన్నటువంటి మీడియా తన బాధ్యత పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తే నాలాంటోడు ఓ క్యూ న్యూస్ పెట్టాలి, లేకపోతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఫేస్బుక్ పెట్టాల్సిన అవసరమే లేదు. మా అలాగే ఇప్పటికే తోటి జర్నలిస్ట్ ఉండేవాడిని, మీలాగానే మీ ఫ్యామిలీలోనే ఉండేవాడిని. ప్రతిపక్షాలు తన పాత్ర బరాబర్గా పోషించి ఉంటే నా అవసరమే రాజకీయాల్లోకి లేకుంటుండే. కానీ తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలియంది కాదు నవీన్ గారు, 1% కన్నా లోపున్న కమ్యూనిటీ నుంచి ఎందుకు దాపరికాలు ఎందుకు? అంత ఓపెన్గా కులాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వెలమ కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. 6%, 7% లోపల రెడ్డి కమ్యూనిటీయే కాంగ్రెస్ పార్టీని డామినేట్ చేస్తుంది నడిపిస్తుంది. సరే, అటు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మీకు తెలుసు కమ్మ కమ్యూనిటీ డామినేషన్. సరే, ఈ మధ్య ఏదో కాపులు పవన్ కళ్యాణ్ గారని. సో వీళ్ళందరికన్నా కూడా జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతి చూస్తే బీసీలు ఖచ్చితంగా ఎక్కువ. కానీ రాజ్యాధికారానికి దగ్గరగా కూడా రాలేకపోవడానికి ఆపుతున్న ప్రధాన కారణం ఏంటి అంటే ఒకటి, ఈ వర్గాలలోంచి ఎవరికన్నా ఆశ పుడితే ఆ వ్యక్తిని డబ్బు లేదా ఏదో ఒక చిన్న సీట్ ఇచ్చి, లేదంటే ఏదో రకంగా మభ్యపెట్టి, లేదంటే ఒత్తిడి చేసి అతని వ్యవస్థను క్లోజ్ చేయడం. అంటే బీసీలు ప్రలోభాలకు లొంగిపోతున్నారు. అంటే అప్పుడు లొంగిపోయారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ అవేర్నెస్ అయినటువంటి పబ్లిక్ లేరు కాబట్టి లొంగిపోయినారు. ఇవాళ నడిపించే ఒక లీడర్ లేకపోవడం కూడా కారణం, అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, ఏ గ్రామానికి అన్నబండి ఒక 4 కూర్చొని బీసీ అంశం చర్చ పెట్టుకుంటున్నారు. బీసీలకు ఏం జరుగుతుందనేటువంటి ఒక చర్చ మేము గ్రామీణ స్థాయిలో ఒక 4 కూర్చున్న వేదిక దగ్గర తీసుకుపోగలిగినాం. ముఖ్యమంత్రి కావాలనే ఆశయంతో బయలుదేరాడు. దానికి టైం 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, ఎంతైనా పట్టొచ్చు. తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అవుతాడని నేను ఎప్పుడు చెప్పలేదు, ఆ మాట. కానీ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడని చెప్పిన. ఇవాళ మా వాదాన్ని ముఖ్యమంత్రి నోటి నుంచి అనిపించినాం, బీసీ ముఖ్యమంత్రి అయితే అంటారు కానివ్వండి అని.
అదే మీరే అన్నారు కదా చివరి ముఖ్యమంత్రి అగ్రవర్ణ అంటే రేవంత్ రెడ్డి చివరి అగ్రవర్ణ ముఖ్యమంత్రి తెలంగాణకి. రేవంత్ రెడ్డి గారే చివరి అగ్రవర్ణ ముఖ్యమంత్రి తెలంగాణ గడ్డకి. ఆ తర్వాత ఈ భూమి మీద సూర్యుడు చంద్రుడు ఉన్న రోజులు వాళ్ళు కాలేరు. ఏంటి మీ కాన్ఫిడెన్స్? నాకు ముచ్చటేస్తోంది. విషయం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చిన తర్వాత, ప్రజల్లో మేల్కొల్పు వచ్చిన తర్వాత అది సాధ్యపడదుగా. ఇదే పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నించిన మధుయాష్కి గౌడ్, ఒక టైంలో ఇదే సీఎం రేస్ కోసం ప్రయత్నం చేసిన రాహుల్ గాంధీకి సన్నిహితుడైన మధుయాష్కి గౌడ్ ఆయన కొత్త ఫిట్టింగ్ పెట్టాడు. మీరు చేసే ప్రతి కామెంట్కి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి, ఎందుకంటే రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎంకరేజ్ చేశాడు కాబట్టి అని. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి యాజ్ ఏ టాప్ బీసీ లీడర్? విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నన్ను ఎంకరేజ్ చేయడం ఏంది? ఆయనే అన్నాడు, మధుయాష్కి గౌడే అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఓ ముఖ్యమంత్రి, ఆయన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్సీ. ఆయన నన్ను ప్రేరేపించడం ఏంది? అంటే రేవంత్ రెడ్డి గారు ప్రేరేపిస్తే ప్రేరణ పొందేటువంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాం. ఆ బీసీలో మేము ఏమంటున్నాము, 42% మీకు ఇస్తాము అంటే హూ ఆర్ యూ? మీరు మాకు ఇవ్వడం ఏంది? బిగ్ క్లాస్కి మీరు ఇంతంత వాళ్ళు మాకు ఇవ్వడం ఏంది బిచ్చం? మా వాటా ఎంత ఉన్నామో అంత దక్కాల్సిందే మాకు. మా వాటా ఎంత ఉందో 62 అయితే 62 దక్కాలి మాకు. మీరు 10 ఉన్నారు కదా, మీరు 10 అంటున్నారు, మా లెక్కలో 6.98 మీరు, కానీ మీరు 10 అంటున్నారు. 10% రిజర్వేషన్ అయితే మీకు ఉంది కదా ఈడబ్ల్యూఎస్, దాంట్లోకి మేము ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ పార్టీలో సరే మీకు వ్యతిరేకంగా పనిచేసిన రెడ్లు ఉన్నారు, అనుకూలంగా పనిచేసిన రెడ్లు ఉన్నారు, మనం పేర్ల జోలికి పోవద్దు, అందరికీ తెలిసిందే అదంతా. సో ఇవాళ మీ వాయిస్ పైకి లేస్తూ ఉంటే ఆబ్వియస్గా వాళ్ళు సహించలేకపోతున్నారు. ఎందుకని? ఇది ఎక్కడికి ఎత్త అవుతుందో ఎక్కడికి అసలు పెడుతుందో తెలియదని. మరి ఎట్లా ఎదుర్కొంటారు? ఈజీయేనా ఎవరిని? ఈ బలమైన వర్గాలను ఎదుర్కోవడం? వాళ్ళు బలమైన వర్గాలు, మేము బిగ్ క్లాస్ అధికారంలో ఉన్నారు, ఏదన్నా చేయగలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమీ చేయలేరు. 70 సంవత్సరాలుగా మా తలరాతల్ని మార్చినటువంటి వీళ్ళు మాకేమైనా చేయగలుగుతారా? బీసీ ఉద్యమానికి ఎవరున్నా కూడా వాళ్ళకి బీసీ ఉద్యమాన్ని అణచివేయాలని చూసే ప్రతి వ్యక్తికి హెచ్చరికనే అని చెప్తా ఉన్నాను. ఒకప్పుడు కేసీఆర్ మీద అసలు ఫైర్ అయిపోయిన తీన్మార్ మల్లన్న ఈరోజు ఏమన్నా టోన్ మార్చుకున్నారా, టిల్ట్ అయ్యారా? ఎందుకంటే 1,00,000 మందితో ఎన్యూమరేటర్స్తో చేయించిన ఈ సర్వే కన్నా కూడా సమగ్ర కుటుంబ సర్వే బెటర్ అని చెప్పడానికి వెనకాల పాలిటిక్స్. మీరు ఒకసారి చూడండి, నేను కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం చేసినటువంటి పరంపరలో ఏ ఒక్కరోజు కూడా ఆయన చేసిన సర్వే తప్పని చెప్పలేదు. మీరు చూడండి, ఆయన చేసిన ఇతర పనులు తప్పని చూపెట్టిన, కానీ సర్వేని తప్పని చూపెట్టలే. ఎందుకు అంటే ఆ రోజు చేసినటువంటి సర్వే సరే వివరాలు బయటకు పెట్టకపోయినా, లెక్కలు బయటకు పెట్టకపోయినా సరే ఒక కన్క్లూజన్ అయితే ఆయన తీసుకురాగలిగింది. సో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది పరమచెత్త అని చెప్పిన. అట్లని చెప్పి ఇక కేసీఆర్ గారికి దగ్గర అవుతా ఉన్నారా అనేటువంటి మీ పాయింట్ ఏదైతే ఉందో, విషాన్ని ఒడబోస్తే అమృతం జరగదు, అమృతంగా మారదు, ఎప్పటికీ విషమే. మేము ఎవరిని నమ్మే పరిస్థితిలో లేం. బీసీలం, బీజేపీ ఎవరిని నమ్మే పరిస్థితిలో లేం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పార్టీ అధ్యక్షుడు బీసీ అయ్యేలా. నేనేమంటున్నాను, ఈడబ్ల్యూఎస్ కోటా 10% రిజర్వేషన్ తెచ్చి ఈ బీసీల నోట్లో మట్టి కొట్టింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కాదా? దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కేసీఆర్ కాదా? ఇక్కడ దాన్ని కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. మొన్న నేను బీజేపీ నేత ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నారంటే, పేర్లు ఎందుకులేండి, ఎట్టి పరిస్థితుల్లోనే చట్టం కానివ్వం, రేపు పార్లమెంట్కి వెళ్ళినా అన్నారు. వాళ్ళు చట్టం కానియకపోతే ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయాలి. వాళ్ళు చట్టం కానియకపోతే వాళ్ళని చట్టసభలోకి ఎంట్రీ కూడా కానియం. మేము ఈ సస్పెన్షన్ ఆర్డర్ని, లెటర్ని మంచి గోల్డ్ ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నారేంటి అంటే అది కూడా ఫస్ట్ టైం అనుకుంటా నేను చూడడం, ఇండియన్ ఎవరన్నా సస్పెండ్ చేసినప్పుడు. దాని వెనకాల వ్యూహం ఏంటి? దాని ప్రెస్ మీట్లో యూ హ్యావ్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ వెరీ డ్రామాటిక్ వే. విషయం ఏంటంటే అర్హత లేని వ్యక్తులు. చిన్నారెడ్డికి అర్హత లేదా? లేదు. ఎందుకు లేదు? చిన్నారెడ్డి సీనియర్ పొలిటీషియన్. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్. ఈ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేయబడింది, ఒక రాష్ట్రానికి కొత్త పిసిసి ఏర్పడిన వెంటనే ఆయన కింద ఉన్నటువంటి ప్రతి కమిటీ రద్దు అవుతుందని. మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత ఈయన ఉండకూడదు. మోరోవర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదు ఏ సభ్యుడు అని ఇందులో ఉండని కూడా ఉండదు. సో ఆ రకంగా ఇట్స్ ఏ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్. కాబట్టి నేను ఫెయిల్యూర్ అనలేదు. మీరు రిషి గారు, మీరు నో కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఫెయిల్యూర్ అన్నాను. మీరు మరి లాజిక్గా మాట్లాడుతున్నారు. ఇట్స్ మై డౌట్. ఇప్పుడు ఇందులో రూల్స్లో ఏమైతే రాసుకున్నామో ఈ రూల్స్లోకి నా చర్య రాదు అంటే మీ సస్పెన్షన్ అనర్హం. ఆ కనీస జ్ఞానం లేకుండా ఆ చిన్నారెడ్డి గారు ఎట రాసిండో,
ఈ రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్పిండో నాకు అర్థం కాదు. వాట్స్ ద ప్రాబ్లం బిట్వీన్ యూ అండ్ రేవంత్ రెడ్డి గారు? No, no, no. స్ట్రైట్ గా చెప్పండి. ఆయనకి నాకు ఏ ప్రాబ్లం లేదు. రేవంత్ రెడ్డికి నా పంచాయతీ బీసీల పంచాయతీ, నా పంచాయతీ బీసీ హక్కుల పంచాయతీ. తీన్మార్ మల్లన్నకు వ్యక్తిగతమైన పంచాయతీలు ఏముంటాయండి? తీన్మార్ మల్లన్న ఈ నిజంగా రోజు మీ మీద వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ చెప్పనా? చెప్పండి. ఇవాళ మీరు బీజేపీ బీఆర్ఎస్ గొంతుకై మాట్లాడుతున్నారు. ఈ మాట అంది ఎవరో కాదు, సీతక్క. సరే, జానారెడ్డి అయితే గాలి మాటలు పట్టించుకోను, ఆయన ఒక సెయింట్ లాగా, ఆయన ఒక ఇది చెప్పాడు, ఒక ఇది. కానీ సీతక్క ఆ మాట అనడం ఎట్లా చూస్తారు మీరు? నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే కొద్దిగా అంటే ఈ సమాజంలో సీతక్క బీసీల ఓట్లు లేకుండా గెలవమని చూద్దాం, గెలవగలుగుతుందా? ఎవరు గెలవరు. ఇప్పుడు మీరు కూడా రేపు సీతక్క రెడ్ల గొంతుకు ఉండొచ్చు అనుకుంటుందేమో కానీ మేము బీసీల గొంతుగా బరాబర్ ఉంటాం. సీతక్క రెడ్ల గొంతు, సీతక్క రేవంత్ రెడ్డి గొంతు అని అనుకుంటున్నదేమో, అట్లా అనుకుంటుందేమో. కానీ సీతక్క రేవంత్ రెడ్డి గారు నీకు బీఫామ్ మాత్రమే ఇవ్వగలుగుతాడు, గెలిపియలేడు. నీ గెలిపించేది బీసీలే. రేపు ఏ ఒక్క కులం ఓటేస్తే కూడా ఎవరు గెలవరు కదా మల్లన్న గారు. కానీ ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు మీకు రెడ్లు పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో. ఎవరన్నారు? రెడ్లు కూడా ఓటేసారు. ఎవరన్నారు? రెడ్లు పనిచేయలేదు మీకు? ఎవరు? నన్ను ఓడగొట్టడానికి పనిచేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడగొట్టడానికి పనిచేస్తే కోమటిరెడ్డి మీకు అనుకూలంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి ఏమో అమెరికాలో ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోయి ఏమో దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. నా ఎలక్షన్ జరుగుతుంది. ఇంకో రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో మళ్ళీ కోట్లు పడకూడదని ఈయన ఉల్టా తిరుగుతాడు. వీళ్ళందరూ ఆడియోలు వీడియోలు అన్నీ నేను వీళ్ళు చేసిన కథ అంతా నేను పంపించిన. వీళ్ళు చేసిన కథ అంతా ఇక్కడ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్. తీన్మార్ మల్లన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ ధిక్కరణ కింద నాకు సస్పెన్షన్. ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి నిన్న తిట్టిన తిట్టు కాంగ్రెస్ పార్టీని, ఆ పదం నేను అనకూడదు. ఆయన జగ్గారెడ్డి గారు తిట్టిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి గారిని బ్లాక్ మెయిలర్, దొంగ అని చెప్పాను. డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాం అన్నాడు. వీళ్ళకి ఏం నోటీసులు లేవు. సో అక్కడ అంటే వాళ్ళు బీసీలు కాదు కాబట్టి, వాళ్ళు రెడ్లు కాబట్టి వాళ్ళ మీద చర్యలు లేవు. మీరు బీసీ కాబట్టి మీ సొంత తాత జాగీర్ లెక్క పార్టీని వాడుకుంటారు కాబట్టి నేను చెప్తున్నా కదా. మీరు ఇదే సెంట్రల్ యూనివర్సిటీలో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం కదా, మీరు రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కామధేనులాగా ఉందిగా, దీని పాలన్నీ పిండుకొని దీన్ని బయటికి వెళ్ళగొట్టి వీళ్ళు కొత్త పార్టీలోకి జంప్ అవుతారు. మీరు చూడండి, వీళ్ళు ఇప్పుడున్న రెడ్లు మొత్తం వీళ్ళంతా మరో జాతీయ పార్టీలోకి జంప్ అవుతారు. చూడు, ఇంకో పార్టీలోకి జంప్ అయ్యి ఎక్కడ అధికారం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. వీళ్ళు చేసేది ఇదే. మీరు చూడండి, అదే జరుగుతుంది. ఇప్పుడు ఏంటి, మీరు కొత్త పార్టీయా లేకపోతే ఏంటి? ఆ ఉద్యమం ఎట్లా తీసుకెళ్తున్నారు? ఎందుకంటే రాజ్యాధికారం అనేటప్పటికీ పార్టీ, అసెంబ్లీ సిస్టమ్ అదంతా జరగాల్సిన అవసరం ఉంది. సో ఉన్న జాతీయ పార్టీలు కాదనుకుంటే అంటే అనుకుంటున్నారా? అంటే ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో మేము ఇట్లాగే మోసం చేస్తాం బీసీలను అని రాజకీయ పార్టీలు భావిస్తే, ఖచ్చితంగా బీసీలకు పార్టీ ఉండాలని రాజకీయ పార్టీలు అనివార్యతను క్రియేట్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం. మీ మనసులో బీజేపీకి దగ్గరగా ఏమన్నా అనుబంధంగా రాజకీయం చేస్తే బీసీలకు రాజ్యాధికారం తీసుకొచ్చే ఆలోచన ఏమన్నా అవకాశం ఉందా? నేనేమంటున్నా, మాకు బీజేపీ ఎంత దూరమో బీఆర్ఎస్ పార్టీ అంతే దూరం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే దూరం. ఎవరైనా ఈ బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే పార్టీలు ఉన్నాయో వాటన్ని పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేసినాయి. ఇప్పుడు మేము బీసీ ఉద్యమం లేచింది కాబట్టి బీసీలకు న్యాయం చేస్తాం సార్, మళ్ళీ మా దగ్గరకు వచ్చి నేనేమంటున్నా, ఇక్కడి నుంచి ఈ వేదిక ప్రైమ్ లైన్ నుంచి చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కదా, ఇప్పుడు భారత రాష్ట్ర సమితే కదా. తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షుని బీసీని చేయమని చూద్దాం. ఓకే, తెలంగాణ రాష్ట్ర శాఖ ఛాలెంజ్ టు కేసీఆర్ గారు. ఎస్, చేయమను. నువ్వు బీసీల మీద అంత గౌరవం కలుస్తున్నావుగా. రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పేదేనండి, ఇప్పుడు 42% రిజర్వేషన్ కావాలంటే మేము అడ్డుకుంటామని భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్తా ఉన్నాడు. చట్టం కానివ్వమని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 4 ఎమ్మెల్సీ సీట్లు అయితే నీ చేతిలో ఉన్నాయి కదా, ఇప్పుడు 42% దీంట్లో ఇంప్లిమెంట్ చేసి చూపించు. ఈ 4 2 మినిమం బీసీలకు ఇచ్చి చూపించు. మీ రాజకీయ ఈటెల రాజేందర్ రేస్లో ఉన్నారు కదా, మళ్ళీ బీసీకి వచ్చే అవకాశం ఉన్నారు. బయటికి పోయి మళ్ళీ ఏ రోజు కూడా బీసీ ఉద్యమాలను మెడకేసుకుంది లేదు, బీసీ ఉద్యమాలను చేసింది లేదు. ఇవాళ మేమేం చెప్తా ఉన్నామంటే, ఈటెల రాజేందర్ గారు తన కొడుకు పేరు రెడ్డి అని పెట్టిండు. కొడుకు పేరు రెడ్డి అని పెట్టుకున్నాడు. ముదిరాజు అని పెట్టుకుంటే తప్ప ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఆ జాతుల నుంచి వచ్చినాం కదా. కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారంటే, మీరన్న దొంగ లెక్కల వ్యవహారంపై దొంగ లెక్కలే రాస్తే కనుక రెడ్డి కులాన్ని
మా కులాన్ని 10-15% రాసుకునేవాడిని కదా, ఆ, నువ్వు రాయించేవాడిని ఎట్లా పడితే కదా. అట్లా రాసుకుంటే ఈడ చెవులో పువ్వు రాయించేవాడిని అన్నాడు ఆయన. ఏం రిపోర్ట్ చేసింది రాయితో ఉన్నదే రిపోర్టే కదా. పిడికెడు మంది అదే ఏం రిపోర్ట్ రాయితో? చెప్తారు మీరు. ఇప్పుడు కాదండి, ఇగో ఇంత బరపెండు ఉంటే ఎంత అలుకు చల్లాలో గంతే చల్లుతాము, దీంతో నేను ఇల్లంత అలుకుతానే కుదరదు కదా. సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఈ సభ నిర్వహించాలన్నా ఏది చేయాలన్నా డబ్బు తీస్తే కానీ అవ్వదు. ఈ రోజు మీరు 4 వెహికల్స్ తీసుకుని బయటికి రావాలన్నా కూడా డబ్బు తీస్తే కానీ అవ్వదు. సో తీన్మార్ మల్లన్న అంత డబ్బు సంపాదించారా, లేకపోతే తీన్మార్ మల్లన్నకి ఎవరన్నా స్పాన్సర్షిప్ చేస్తున్నారా, ఫండింగ్ చేస్తున్నారా, లేకపోతే ఇంత డబ్బు ఎట్లా వస్తుంది? ఇవాళ ఇదే క్వశ్చన్ తీన్మార్ మల్లన్న ఆ రోజు ఎట్లుండే ఈ రోజు ఎన్నడన్నా పోయి కేసీఆర్ గారిని అడిగిరా ఈ క్వశ్చన్? అలా మీకు ఏం గతి లేదు కదా సార్, ఇవాళ గీ తిరిగి ఎట్లొచ్చింది 100 కోట్ల రూపాయలని అడిగిరా? నేనైతే అడిగా, నేను కవిత గారిని అడిగా, ఆ తర్వాత ఉద్యమం పేరుతో వసూలు చేస్తున్నారని అడిగా. రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడన్నా అడిగారా ఈ మాట? అంటే వేరే ఎవరు మీ టాపిక్ అంటే అదేలేండి, యా. మీరు అడగరు. ఒక బీసీ నాయకుడు కానీ హెలికాప్టర్లో దిగితే మా మీటింగులు పెట్టుకుంటే మాత్రం అట్లెట్లా మీరు పెడతారు? హెలికాప్టర్ కొంటానంటున్నారు కదా, కొంటామని చెప్తున్నాం కదా. ఆల్రెడీ ఆర్డర్ చేశారా? నేనేమంటున్నా, బీసీలు 2 కోట్ల మంది బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 2 కోట్ల మంది బీసీలు ఒక పూట ఛాయ్ బంద్ చేస్తే హెలికాప్టర్ వస్తుందండి. ఒక పూట టీ బంద్ చేస్తే, ఆదివారం మటన్ బంద్ చేస్తే బీఆర్ఎస్ పార్టీని కొనేస్తాం మేము. అంటే నేనేమంటున్నా, బీసీలను తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు మా కాడ. సో ఇవాళ మీరు ఇంటర్వ్యూ ద్వారా రేవంత్ రెడ్డికి, కేసీఆర్కి, బీజేపీలో చట్టాన్ని చేయకుండా ఆపుతానంటున్న నాయకులకి అందరికీ ఒక స్ట్రైట్ అవే ఛాలెంజ్ విసురుతున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, బీసీ ఉద్యమం తీన్మార్ మల్లన్న తగ్గేదేలే. టైం లైన్స్ ఏమైనా ఉన్నాయి దీనికి? మీరంటూ ఉన్న బీసీల రాజ్యాధికారం తెలంగాణలో తీసుకురావడానికి టైం లైన్స్ ఏమైనా ఉన్నాయి? 4 సంవత్సరాల్లో మా రాజ్యం వస్తుంది. అంటే వచ్చే తెలంగాణ ఎన్నికల నాటికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, బీసీ వర్గాల శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి అవుతాడు. స్ట్రైట్ ఎలిగేషన్ ఉంది, స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. చెప్పండి. తీన్మార్ మల్లన్న ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ అంటూ ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో మీతో పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు దానికి ఒక ఆధారం ఉండాలి కదా నా దగ్గర. నువ్వు ఏ ఆధారంతో నీ మాట అన్నావు? ఈ చిల్లర పనులు చేసేటువంటి తీన్మార్ మల్లన్న ఇట్లా, తీన్మార్ మల్లన్న అట్లా. తీన్మార్ మల్లన్న ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడే సవాల్ వేసిండు, ఈ రాష్ట్రంలో ఎవరికైనా దమ్ముంటే తీన్మార్ మల్లన్న ఈ తప్పు పని చేసిండని నిరూపిస్తే నా నామినేషన్ వాపస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సవాల్ ఇచ్చిర్రా 17 రోజులు రండ్రా అని చెప్పి. ఎవడు రాలేకపోయిండు. నీకు దమ్ముంటే ఉద్యమాన్ని నేరుగా ఎదుర్కో, స్ట్రేట్గా కొట్లాడతా. ఈ బ్లాక్ మెయిలింగ్లు, ఆ తర్వాత ఈ చిల్లర ప్రయత్నాలు అవి మీకు సూట్ అయినంతగా మాకు సూట్ కావు. ఈ నాయకులకు వాళ్ళకు సూట్ అయినంతగా మాకు సూట్ కావు. సో ఇవాళ తీన్మార్ మల్లన్న ఒకవైపు, కేసీఆర్, రేవంత్ రెడ్డి, బీజేపీ ఎవరు అధ్యక్షుడు అయితే వాళ్ళు, ప్రస్తుతానికి అగ్రవర్ణాలు అధ్యక్షుడు. ఈ 3 ఒకవైపు, మీరు ఒకవైపు, అంతేనా? నేను ఒకవైపు కాదు, మేము బీసీలు వర్సెస్ బీఫామ్. అదేలేండి, బీసీలు అంటే బీసీలు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కాబట్టి నేను తీన్మార్ మల్లన్న. ఇప్పుడు బీసీలు వర్సెస్ బీఫామ్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తెలంగాణలో మొత్తం బీసీల సమూహాన్ని, సమాజాన్ని ఈ 3 పార్టీలకు వ్యతిరేకంగా నిలబెట్టి రేపు పొద్దున్న బీసీలను అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నాన్ని కంకణం కట్టుకున్నారు. సో దట్స్ యువర్ పొలిటికల్ ఎజెండా, రైట్? 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ ప్రజల్ని మోసం చేసిరు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న గారు. పాయింట్ బ్లాంక్ సమయం కేటాయించినందుకు ఆల్ ది వెరీ బెస్ట్. ఆధునీకరించబడిన బీసీల ఉద్యమానికి నాయకుడిగా చెప్తున్న తీన్మార్ మల్లన్నతో పాయింట్ బ్లాంక్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9. దిస్ ఈజ్ రుషి సైనింగ్ ఆఫ్.